హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియో స్టార్టింగ్లోనే ఈరోజు చికెన్తో ఎంట్రీ ఇచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? చెల్లి స్టైల్లో చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మనకి బయట చికెన్ మసాలా ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా, ఆ మసాలా అయితే వేసాము. గరం మసాలా వచ్చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఇంట్లో మసాలా చేసుకుంటాం కదా, ఆ మసాలా వేసామన్నమాట. అది 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాము. ఇందులో 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. అలాగే ఆపు చెక్క, నిమ్మరసం కూడా వేసుకోవాలి. అసలు వేసవకాలం నిమ్మకాయల్లో రసమే ఉండదు కదా, చూడ్డానికి ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఎంత పిండినా చుక్క రసం కూడా రావటం లేదండి. అదే కొంచెంగా వేసింది చెల్లి. అలాగే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అయితే చేసింది అమ్మ. ఆ పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసిందండి. మీ దగ్గర ధనియాలు, జీలకర్ర పొడి ఉంటే అది వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ అమ్మ గరం మసాలా ప్రిపేర్ చేసినప్పుడు మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టేసింది. ఆ పేస్ట్ అయితే వేసింది. దాంతోపాటుగానే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసింది. దాంతోపాటుగానే ఉప్పు, కారం, పసుపునండి. అవి క్వాంటిటీ అంటూ ఏం చెప్పను, ఎందుకంటే కొద్దిమంది ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, కొద్దిమంది తక్కువ తింటారు. ఇంకా మనకి ఫ్రైకి అందరూ చేసుకునేదే, అంటే ఈ ప్రాసెస్ వేరుగా ఉన్నప్పటికీ కూడా ఉప్పు కారాలు అన్నది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మన చికెన్ క్వాంటిటీని బట్టి, అంటే కేజీ అర కేజీ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి తప్ప అంత ఇంతనైతే ఉప్పు కారాలు ఇంకా చెప్పనవసరం లేదు. దాంతోపాటుగానే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి మొత్తం చికెన్ అంతా కూడా ఈ మసాలా పట్టేలాగా బాగా కలిపేసిందండి. సో కలిపేసి 1/2 అవర్ ఇంకా చికెన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసింది. ఇలా నైట్ కలుపుకు పెట్టుకుంటే చికెన్ ఇంకా బాగుంటుందంట. మనకి అంత టైం లేదు కాబట్టి, చికెను ఆ రోజే తీసుకొచ్చారు కాబట్టి మార్నింగ్ కలిపి పక్కన పెట్టేసింది. పక్కన పెట్టిన తర్వాత అది బాగా నానుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టింది, ఫ్రైకి తగినంత మూకుట్లో ఆయిల్ వేసేసింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ వేసేసి 10 మినిట్స్ పెద్ద మంట మీదే ఉడికించిందండి. అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు పెద్ద మంటే పెట్టింది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ ఫ్రై దగ్గర పడేంత వరకు బాగా చికెన్ని ఫ్రై చేసేసిందండి, నూనె పైకి తేరే అంతవరకు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరిమైనా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్గా అనిపించింది నాకు. దాంట్లోనే కొంచెం కార్న్ఫ్లవర్ వేసి వరిపిండి వేసుకున్నట్లు అయితే మనకి పకోడీ కింద కూడా వేసుకోవచ్చటండి. చికెన్ పకోడీ సేమ్ ప్రాసెస్లో కలుపుకొని చాలా బాగుంటుందని చెల్లి అయితే చెప్పింది. అలాగే ఈలోపు ఊరమ్మట అమ్మకానికి పచ్చిమిర్చి అయితే వచ్చాయండి. ఇవి మజ్జిగలో వేసుకునే పచ్చిమిర్చి అంట. ఇంకా సమ్మర్లో అయితే రకరకాలవన్నీ చేస్తాం కదా, అప్పడాలు, వడియాలు, నిల్వ సామాన్లు అన్నట్టుగా. ఇంకా 2 కేజీలు వచ్చేసి 100 రూపీస్ అంట. మా ఇంటి ఎదురు ఆమె అయితే చేసుకుందండి. మజ్జిగలో వేసింది కానీ అస్సలు బాగాలేదండి పచ్చిమిర్చి. ఇవి ఏంటంటే నార్మల్ పచ్చిమిర్చి టైప్లో ఉన్నాయి, అంటే బజ్జీ పచ్చిమిర్చి. మనం మజ్జిగలో వేసుకునే పచ్చిమిర్చి వేరేలా ఉంటాయంటండి. అవైతే మనకి మజ్జిగలో ఊరి స్ట్రాంగ్గా ఉండి పచ్చిమిర్చి చూడడానికి కూడా బాగుంటుందంట. ఇవేంటంటే మజ్జిగలో వేసిన 2 డేస్కి పేసం అయిపోయాయండి. మొత్తం అంతా కూడా అసలు ఒక్కడు కూడా పచ్చిమిర్చిలా లేదు. మరి ఏమైందో తెలియదు, పచ్చిమిర్చి తేడా అన్నారు. మేమైతే తీసుకోలేదు, మా ఇంటి ఎదురు వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ లోపు మా శ్రీబాబు కూడా వచ్చేసాడండి. ఆ రోజు మార్నింగే వచ్చేసాడు. ఆడు బర్త్డే అంటే చాక్లెట్స్, సేమియా అయితే తీసుకొచ్చాడు మాకు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాడికి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ అయితే పెడుతున్నాము. ఈవినింగ్ పార్టీ ఇస్తావా అంటే ఇస్తాను, బిర్యానీ పెడతావా అంటే పెడతాను అని ఎలా బుర్రూపుతున్నాడండి ప్రతి దానికిని. శ్రీబాబు ఎంత క్యూట్గా ఉంటాడో, ఎంత ముద్దుగా మాట్లాడతాడో, వాడికి మేమంటే ఎంత ఇష్టమోనండి బుడ్డోడికి. సో ఇక్కడ వచ్చేసి ముందు రోజు 2 డేస్ ముందోనండి పనసకాయ అయితే తీసుకొచ్చారు. సో సగం అయితే కట్ చేసాము. అప్పటికి అది ముగ్గలేదన్నమాట. ఇంకా అమ్మ అయితే తిట్టేసింది. నేను ప్రతిదీ మా కార్తిక్ నాకు తిట్టలేనండి, మేమిద్దరం ఉంటే చాలు, వాడు తెలియక చేస్తాడు, నేను తెలిసి చేస్తాను అని అమ్మ ఇద్దరిని తిడుతూనే ఉంటుంది. సో ఇంకా మిగతా ముక్కైనా ఉంచండి, ఎందుకు ఆ పచ్చితోనలు తింటే కడుపు నొప్పి వస్తుంది, తర్వాత కోసుకుందాంలే అంది. 2 డేస్ అయినా అది అలాగే ఉంది. ఇంక ఈ రోజు అయితే మా కార్తిక్ గడు మార్నింగే దాన్ని కోసే పని పెట్టాడు. మా అమ్మ ఏమో తిడుతుంది, నువ్వు వీడియో షూట్ చేస్తున్న పిల్లోడు చేయి కోసేసుకుంటాడు అది ఇది అని. కానీ చిన్న చిన్న చేతులతో పనస్తోళ్ళన్నీ ఎంత బాగా తీసేసాడోనండి. మేమేమో ముందు కట్ చేసినప్పుడు పెద్ద తతంగం చేసాము. నూనె అప్లై చేసుకుని
కత్తికి నూనె రాసి చేతులకు నూనె రాసుకుని ఏవేవో చేసేసామండి. కానీ మా కార్తిక్ గడు సైలెంట్గా సందులో కూర్చొని ఆ కాయ తీసేసి దాన్ని చాకుతో ఇలా 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 అనేసి భలే తీసేసాడు తొల్లన్నీ కూడాని. ఇంకా ముగ్గాలండి, కానీ టేస్ట్ బాగుంది. ముందు మేము కట్ చేసింది అన్ని అనవసరంగా వేస్ట్ చేసేసాం, కానీ తర్వాత 2 డేస్కి మా చిన్నోడు కట్ చేసింది ముక్క ఉంది కదా, ఇవైతే తీపిగా భలే ఉన్నాయండి. ఏంటోనండి సీజనల్ ఫ్రూట్స్ అంటే నాకు మా కార్తిక్ గడికి ఎంత పిచ్చో. ఇంకా సమ్మర్లో వచ్చే ప్రతి సీజనల్ ఫ్రూట్స్ నేనైతే తింటానండి. నాతో పాటు మా కార్తిక్ కూడా చాలా ఇష్టం అన్నమాట, ప్రతిదీ తింటాడు. సో చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ప్రతి సీజనల్ ఫ్రూట్ కూడా ఒక్కసారైనా కొనుక్కు తినాలి అనేసి నేర్పించిందండి. ఇంకా అదే అలవాటు. ప్రతి సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా కొనుక్కుంటాము. ఇంకా సమ్మర్లో చెప్పనవసరం లేదండి, ఎన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయండి సమ్మర్ అంటే. ఇంకా అన్ని రకాలు కొనుక్కుంటాము. అంటే మనం ఏదో తినాలి అన్నట్టుగా ఇన్నేసి కాకపోయినప్పటికీ ప్రతిదీ ఒక్కసారైనా టేస్ట్ చేయాలన్నమాట. సీజనల్ ఫ్రూట్ అంటే ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి అని అమ్మ అయితే చెప్పిందండి. సో అందుకే ప్రతిదీ కొంటాము. మా ఊర్లో ఏంటంటే ప్రతిదీ అమ్మకానికి వస్తుందండి. మెయిన్ మా వీధిలోకి అయితే ప్రతిదీ వస్తుంది. అలా అమ్మకానికి వచ్చిన వాళ్ళని ఎవరికొల్లా ఆపుతారండి వీధిలోని. ఇంకా ఒకళ్ళు ఆపారంటే ఇంకా అందరం వెళ్తాం కదా, ఇంకా అందరం కూడా కలిసి బేరం ఆడుకుని ప్రతిదీ కొనుక్కుంటాం. ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా ఎవరికి కావాల్సినంతగా వాళ్ళు రేటుని బట్టి వాళ్ళకి తింటాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతిదీ కొనుక్కుంటారండి. మా ఇంటి ఎదురు వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మొత్తం అందరూ కూడా. ఇంకొకవేళ వాళ్ళు కొనుక్కుని మనం బయటికి వెళ్ళలేనప్పటికీ కూడా పిలుస్తారన్నమాట. మనకు ఒక్కొక్కసారి వినిపిదు కదా, ఏదో గొడవల్లో పడి లోపల ఉంటాము, అంతగా ఏమొచ్చాయో పట్టించుకోము కదా. అలాంటి టైంలో వాళ్ళు కొనేసుకు లోపలికి వెళ్ళిపోవటమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఖచ్చితంగా పిలుస్తారండి. మా 5 ఇళ్ళ వాళ్ళని కూడా అలా ఒకరికొకరు పిలుచుకుంటాం కాబట్టి ఏవి అమ్మకానికి వచ్చినా కూడా అందరం కలిసి కొనుక్కుంటాము. సో మా కార్తిక్ గారు చూడండి పనస్తోనలు అయితే ఎంత బాగా తీసేసాడో, వాటి నుంచి చాలా టేస్ట్గా ఉన్నాయిలేండి ఫస్ట్ తీసిన వాటికంటే కూడాని. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ నేను బయటకైతే వెళ్ళానండి. వెళ్తే ఇంకా మనకి ఈత పళ్ళు, నేరేడు పళ్ళు అయితే కనిపించాయి. మనమైతే ఆగం కదా, అది కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందండి సీజన్లోని. ఫస్ట్ ఇప్పుడే కనిపించాయి కాబట్టి ఇంకా నేరేడు పళ్ళు చాలా కాస్ట్ ఉన్నాయి. ఈత పళ్ళు కూడా అంతే కాస్ట్ అయితే ఉన్నాయిలేండి. కానీ ఈత పళ్ళు అంత టేస్ట్గా లేవు, కానీ పెంకు పురుగులు ఉన్నాయండి. ఎప్పుడు పెంకు పురుగులు ఉంటాయని కూడా తెలియదు. ఈత పళ్ళలో పెంకు పురుగులు ఏంటో అనిపించింది నాకు. అంటే అవి ముగ్గేయడానికి చేసే ప్రాసెస్లో ఏమైనా పట్టుంటాయి అందమాట అమ్మ. ఇంకా వాటితో పాటుగానే మా కార్తిక్ గడు పనస్తోనలు కూడా తీసిచ్చాడు కదా, పనస్తోనలు నెక్స్ట్ మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్స్ 4 పెట్టి చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేశాను. అది కూడా షార్ట్ వీడియో కోసం ఉంటుంది కదా అనేసి అయితే షూట్ చేశానండి. సీజనల్ ఫ్రూట్స్ నాకు ఎంత ఇష్టమో తెలుసా. ఇంకా ఇందులో చింతకాయలు, గులాబీ జామకాయలు ఇవన్నీ కూడా సమ్మర్ సీజన్ ఫ్రూట్సే కదా, అవి కూడా లేవు. అవి కూడా ఉంటే భలే ఉండమాట ప్లేట్లో నిండుగా. ఈ వీడియో అయితే షార్ట్ వీడియో కోసం షూట్ చేశానండి. ఇంక ఇందులో అయితే యాడ్ చేశాను. ఈలోపు మా ఇంటి ఎదురు వాళ్ళ మనవరాలు అయితే వచ్చిందండి. దీనికి మాటలు ఇప్పుడిప్పుడే ముద్దుగా వస్తున్నాయి. అన్నీ కూడా స్పష్టంగా తిరగటం లేదు, అయినా కూడా ఎంతో స్పష్టంగా మాట్లాడాలని అన్నీ కూడా నొక్కి మాట్లాడుతుంది. భలే ముద్దుగా అనిపించిందండి. సో ఈ వీడియో క్లిప్పింగ్ స్టార్టింగ్లో యాడ్ చేయాలి. మార్నింగే వచ్చింది తను, కానీ ఇంకా స్టార్టింగ్లో ఎందుకులే అనేసి ఇది మధ్యలో అయితే యాడ్ చేస్తున్నానండి. లేకుంటే మార్నింగే వచ్చింది 8:30 ఆ టైంకి. అయితే నాకు దాని మాటలు వినే కొలది వినాలనిపించింది. ఇక్కడ తన వాయిస్ అయితే మ్యూట్ చేయకుండా పెడుతున్నాను, మీరు కూడా వినేయండి. 3 గిఫ్ట్లు వచ్చినాయా, 3 వచ్చినాయా? ఇంకొక 4 కూడా గిఫ్ట్ వస్తుందా? గిఫ్ట్ కూడా వస్తుందా? గిఫ్ట్ అయ్యి బాబు, బంగారం తెలిసేటి నీకు? బంగారంలో మెచ్చిపోతూ ఉన్నదంటున్నావు, తెలిసేటి బంగారం చెప్పు. ఇంకేంటి? కలర్స్ పెన్సిల్స్ ఇచ్చారా? అబ్బో, నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? యూకేజీయా? యూకేజీలోకి వెళ్తావు ఇప్పుడు. అక్క 9th వెళ్తుందా? టిఫిన్ చేస్తావా? ఎందుకు తెయ్యలేదు టిఫిన్? మీ నాని ఇంకా వండలేదా? ఇప్పుడు వండుంటుందా? ఇప్పుడు వెళ్ళి తింటావా?
తాతకాయకి ఇస్తున్నారు. తాత అరుగు పిలుస్తున్నారు. టిఫిన్ అయిపోయినట్టుంది. టిఫిన్ చేసి వస్తావా? బాయ్. పడిపోతా బాగు. చూసారా అండి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. దానికి మాటలు ఇంకా తిరగటం లేదు పాపం అన్నీని. కానీ అన్నీ చెప్పుద్ది చాలా క్లారిటీగా, మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటుంది పాపం. మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, మనం వేరే తను మాట్లాడే మాట వేరే విధంగా చెప్తున్నాం అనుకో, అలా కాదు ఇలా అని మళ్ళీ చెప్పుద్ది అన్నమాట. మనకి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే, కానీ అది అన్నీ క్లారిటీగానే మాట్లాడద్ది. 2 సారీస్ అయితే అమ్మ తీసుకుందండి. సారీస్కి పాల్స్ కోసం అనేసి మా ఇంటి ఎదురే ఒక ఆంటీ వాళ్ళు అద్దెకు వచ్చారండి. వాళ్ళు మిషన్ కుడతారన్నమాట. ఈ ఆంటీ మార్నింగ్ 5కు మిషన్ ఎక్కితే నైట్ 10కు దిగుతారండి. ఈ లోపు మధ్య మధ్యలో లెగుస్తూ వంట చేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటారండి పాపం. మళ్ళీ వాళ్ళ మనవళ్ళని చూసుకుంటూ, బాబాయ్ నాకు ఈవిని చూస్తే చాలా జాలేస్తుందండి. సో ఇంకా అమ్మ చీరలకి పాలు స్లీవ్ల దగ్గర ఉంటాయని తీసుకుందామని వచ్చాను. అంటే ఈవిడికి ఎక్కువ మంది బట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సో ఇంకా సారీ పాల్ స్లీవ్ అన్నీ ఈవిడే వేస్తారు కాబట్టి ఈవిడి పాల్స్లు ఎక్కువ తెచ్చుకొచ్చి పెట్టుకుంటారండి దగ్గర. ఇంకా అత్తమాటలు షాపులకి ఎవరిని పంపిస్తామని, ఇంకా అందులో మనకు మ్యాచింగ్ అవన్నీ ఉంటే ఇస్తారన్నమాట వాళ్ళు తెచ్చుకున్న కాస్ట్గా. అందుకనేసి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఈలోపు వేరే ఆంటీ వాళ్ళ కోడలికి కటింగ్ రాదంట, జాకెట్లు కుడుద్దంట. మీరు ఒక జాకెట్ కట్ చేసి ఇవ్వండి, దాని ఆది ప్రకారమే మిగతా బ్లౌజులన్నీ కూడా మా కోడలు అయితే కట్ చేసేసి కుడుద్దండి. కత్తిరింపు రావటం లేదండి. ఈవిడ నేను వెళ్ళి అలా పాలిస్ తీసుకునే లోపు వీడియో షూట్ చేస్తున్నానా, టకటకటగా కట్ చేసేసిందండి. నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు. నేను ఒక జాకెట్ కట్ చేయాలంటే 1/2 అవర్ పడుద్దండి. అటు వేస్తాను ఇటు వేస్తాను, అలా పెడతాను ఇలా చేస్తాను. ఇంకా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటానండి. కానీ ఆంటీకి అలవాటు కదా, రోజుకుందంటే 6-7 జాకెట్లు కుడతారు ఆంటీ. నాకు ఇలా కట్ చేసుకుని కుట్టాలంటే ఆవిడికి రోజుకు ఒక జాకెట్ కూడా అవ్వదన్నమాట. కానీ అలా కుట్టి కుట్టి అలవాటు అయిపోద్ది అనుకుంటానండి. నాకు అనిపిస్తుంది ఆవిడ చూస్తే ఇలా ఉన్నారు కదా పాపం, మార్నింగ్ నుంచి నైట్ అంతా అలా కుడుతూనే ఉంటున్నారు. నిదట్లో కూడా ఆవిడ కాల్ అలా కుట్టిన ఫీలింగ్లో ఉండిపోతారేమో అనిపిస్తుందండి నాకు. వాళ్ళ హస్బెండ్ కూడా కుడతారు, కానీ ఆయన ఇలా బ్లౌజులు ఇలాంటివి కుట్టరు. కానీ మాకు బట్టల షాపులు ఎక్కువ ఉంటాయి కదా మాచవరాన్ని, అక్కడ కాటన్ సారీస్ అండి, డ్యామేజ్ ఉన్న సారీసు 100-200 సారీస్ తెచ్చేసుకుంటారు. ఆ షాప్లలో పంపించేస్తారండి వీళ్ళ ఇంటికి. వాటికి ఎక్కడైతే డ్యామేజ్లు ఉంటాయో అక్కడ వీళ్ళు జిగ్జాగ్ మిషన్ మీద ఆ రఫ్ కింద తీస్తారన్నమాట. అలా సారీస్ అన్నీ ఓపెన్ చేసి ఎక్కడ డ్యామేజ్లు ఉన్నాయో చూసి అవన్నీ కూడా జిగ్జాగ్ చేసి మళ్ళీ ఆ సారీస్ అన్నీ మడత పెట్టాలండి. మనం ఏదో 2-3 సారీస్ మడత పెట్టాలంటేనే అమ్మో సారీస్ మడత పెట్టాలనుకుంటాం కదా. వీళ్ళు డైలీ ఆంటీ వాళ్ళైతే ఒక 30-40 సారీస్ వరకు ఓపెన్ చేసి మడత పెడుతూనే ఉంటారండి. ఈ ఆంటీని చూస్తే నాకు చాలా చాలా అనిపిస్తుందండి. పాపం ఇంట్లో పని చేసుకుంటూ ఈ మిషన్ కుట్టుకుంటూ మళ్ళీ 2 మనవలు వాళ్ళని చూసుకుంటూ చాలా కష్టపడతారు. కానీ మొన్న చెప్పింది ఏంటంటే, ఇంత కష్టపడి మిషన్ కుట్టుకుంటాను అమ్మ, ప్రతి రూపాయి కూడా ఇంటద్దులని, కరెంటు బిల్లులని, పాలకని, నెక్స్ట్ డాక్రాలని అలా అయిపోతాయమ్మ. నెల అవ్వేసరికి ఇన్ని డబ్బులు పక్కన పెడతానా, టెన్షన్ వచ్చేస్తుందమ్మా. ఇవన్నీ కట్టడానికి డబ్బులు పోగేసానా లేదా అన్న టెన్షన్ నాలో మొదలవుతుంది. ఇలా కుట్టుకున్న ఏ రూపాయి కూడా మాకు తినడానికంటా కూడా ఇలా అయిపోతాయి. ఇంతకుముందు సొంత ఇంట్లో ఉండి ఇంత పని చేసుకున్నా నాకేమీ అనిపించేది కాదు. అద్దె ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు. ఇంత కష్టపడిన డబ్బంతా కూడా మాకు ఇలాగే అయిపోద్దని చెప్పారు. నాకు ఆవిడ మాటలు వింటే చాలా బాధ అనిపించిందండి. అయినా కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారండి. ఎంత వర్క్లో ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళి ఏమైనా అడిగినా డౌట్లు చెప్తారు. ఏదైనా ఇలా పౌల్స్లు ఇవన్నీ కావాలంటే పాపం తీసి మ్యాచింగ్లు ఇస్తారు. సో ఇప్పుడు చూసారు ఇంకో ఆంటీ వాళ్ళకి బ్లౌజ్ కత్తిరించి అయితే ఇస్తున్నారు. ఈవిడ ఈ బ్లౌజ్ వీళ్ళు కుత్తినే కట్ చేసి ఇస్తుంది. ఈ టైంలో ఈవిడికి వేరే ఒక బ్లౌజ్ కట్ చేసుకోవచ్చా పాపం అలా ఆలోచించరండి. ఎవరైనా సహాయం అడిగారంటే చేస్తారు. ఎక్కువ మాకు మామిడి పళ్ళు కొనుక్కునేటప్పుడు క్లోజ్ మాట. పాపం మ్యాంగోస్ అంటే ఈ ఆంటీ వాళ్ళకు కూడా చాలా ఇష్టం అంట. మామిడి పళ్ళు వచ్చినాయి అంటే చాలండి ఆంటీ ఖచ్చితంగా ఎంత మిషన్ కుట్టుకుంటున్నా బయటకు వస్తారు. అప్పుడు మాతో 2 మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. మళ్ళీ వస్తే కేకేయండి అమ్మ అనేసి. నాకు మామిడి పళ్ళు పిచ్చి కదా, ఇంకా మామిడి పళ్ళు వచ్చిన ప్రతిసారి ఆంటీ నేను ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. సో అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.